హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అజీమ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ అజీమ్. అయితే ఈ వీడియోలో నేను మీకు ఇంటర్నెట్లో ఎంత వెతికినా ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు దొరకదు. అదేంటో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి బీపీఎల్ టీవీ. ఆండ్రాయిడ్ అనుకుంటున్నారా? అస్సలు కాదు. కానీ నన్ను మాత్రం ఆండ్రాయిడ్ అని చెప్పేసి మోసం చేసి ఇది నాకు అంటగట్టారు. ఈ టీవీ మంచిదో చెడ్డదో అయితే నాకైతే తెలియదు. కాకపోతే గతంలో నేను బీపీఎల్ది ఆండ్రాయిడ్ టీవీ వాడాను. దాని యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంటుంది. అదే ఇంట్రెస్ట్ పైన అదే బ్రాండ్ మీద ప్రేమతో మన ఇండియన్ బ్రాండ్ కదా అని చెప్పేసి నేను దీన్ని పర్చేజ్ చేశాను. కాకపోతే ఇది ఆండ్రాయిడ్ అని మాత్రం నాకు తగిలిచ్చారు. కానీ ఇది ఆండ్రాయిడ్ కాదు. నేను ఎంత వెతికిన ఈ మోడల్ నెంబర్ పట్టేసి అసలు ఇంటర్నెట్లో ఒక్క డీటెయిల్ కూడా దీని గురించి రావట్లేదు. లాస్ట్కి రిలయన్స్ డిజిటల్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది కదా, రిటైల్ వెబ్సైట్ ఆన్లైన్లో. ఆ వెబ్సైట్లో దీని గురించి వెతికితే అప్పుడు దొరికింది. దీని ఓఎస్ వచ్చేసి కూలిటా వర్షన్ 3.0 అని చెప్పేసి. ఈ కూలిటా ఏంట్రా బాబు, వింతగా ఉంది అసలు, ఎంఓఎస్ అని చెప్పేసి వెతికితే అది లైనక్స్ తోటిది లైట్ వర్షన్ అంట. సరే, నాకైతే షాప్ వాడు ఇంకేం చెప్పాడంటే ఇందులో లైవ్ టీవీ అని చెప్పేసి వస్తుందని చెప్పేసి అన్నాడు. మరి లైవ్ టీవీ అనేది ఏంటో, మరి అసలు లైవ్ టీవీ అనేది ఫ్రీగా ఎలా వర్క్ చేస్తుందో మనం చూద్దాం. ఇదైతే ఆండ్రాయిడ్ అయితే కాదు. దీని డీటెయిల్స్ మీకు ఎక్కడా దొరకవు. సో ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. రైట్, రిబ్బన్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ రిమోట్ సెక్షన్ ఇచ్చేసారు. రైట్, దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. టీవీ చాలా సెక్యూర్గా సేఫ్గా ప్యాకింగ్ చేశారు. ఇంత పెద్ద కార్డుబోర్డ్లో నేను టీవీ చూడలేదు ఇప్పటిదాకా. ఫుల్ డిస్ప్లే అసలు డ్యామేజ్ కాకుండా బాగా చేశారు వీళ్ళు ప్యాకింగ్. ఈ టీవీ కింద లెగ్స్ ఇవి. వాల్ మౌంట్కి ఇచ్చాడు కాబట్టి చూద్దాం. రిమోట్ చాలా బాగుంది. 2 సెల్స్ కూడా ఇచ్చారు. ఇవి స్టాండ్ కోసం, అసెంబ్లీ కోసం స్క్రూస్, 4 స్క్రూస్. ఇది వారంటీ కార్డు. టీవీ మోడల్ వచ్చేసి ఇదే అండి, 32HF2300. ఆపేచ్చు.
ఇదండి టోటల్గా టీవీ వచ్చేసి HDMI పోర్ట్స్ 3 పోర్ట్స్ ఇచ్చారు. USB 1, USB 2. ఇది ఆప్టికల్ అవుట్పుట్ అంటే మరి ఏంటో. సరే, ఇటు వచ్చేసి ఏవీ సెట్ ఇంటర్నెట్ కోసం పోర్ట్. ఇది పాత యాంటీనా టీవీలు ఆ టైప్లో పాత కేబుల్ టీవీ RF జాక్, RF పోర్ట్. ఇక్కడ ఇచ్చారు బటన్స్ మొత్తం. వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ నో, పవర్ బటన్, సోర్స్, మెనూ, ఛానల్, వాల్యూమ్ బటన్స్. పర్లేదు, బాగానే ఉంది. రిమోట్ లేకపోయినా కానీ టీవీ మెయింటైన్ చేయవచ్చు. సరే, ఆపేసి ఈ జియో హాట్స్టార్ ఏంటో, మరి జియో బ్రాండింగ్ ఏంటో చూద్దాం. ఈ వాల్ మౌంట్ ఏంటో అసలు చాలా వింత వింతగా ఇచ్చేసాడు. ఎదురికి పెద్ద పెద్ద ఫ్రేముల్లాగా వచ్చేసాయి వెనక. ఇప్పుడు ఈ 2 బుష్ల టైప్లో ఇచ్చాడు. ఈ బుష్ వచ్చేసి ఇది గోడకి ఇట్లా పెట్టేసేయాలి. పెట్టేసి ఈ స్లాట్లో టీవీ కూర్చోబెట్టాలన్నమాట. ఇక్కడ ఇవి అది మనం గోడకు గడియారాలు అవి పెడతాం కదా, అలా ఇచ్చాడు ఈ ఫిట్టింగ్. లేదంటే వాల్ మౌంట్ ఒకటి వేసుకోవచ్చు. 4 హోల్స్ ఇవి వాల్ మౌంట్కి వస్తాయి. వీడేమో సింపుల్గా గోడకు ఇది పెట్టేలాగా ఇచ్చేసాడు. సరే, ఇప్పుడైతే మనం టీవీ ఆన్ చేసుకుందాం. రైట్, పవర్ అయితే వచ్చేసింది. ఫస్ట్ హలో అని చెప్పేసి ఇట్లా వస్తుందండి. రైట్, ఇండియా, టైం సెట్ చేసుకోవాలి. హోమ్ పర్పసా షాప్ పర్పసా అని చెప్పేసి అడుగుతుంది. హోమ్, వైర్లెస్ కనెక్షన్, వైర్డ్ కనెక్షన్, స్కిప్. మన దగ్గర ఇంటర్నెట్ ఉంటే, వైఫై ఉంటే వైఫై కనెక్షన్ పెట్టుకోవచ్చు. లేదంటే వైర్డ్ కనెక్షన్ అంటే ఇందాక చూపించాను కదా, ఇంటర్నెట్ పోర్ట్ ఉంటుంది వెనక బ్యాక్ సైడ్, దానికి పెట్టుకోవాలి. వైర్లెస్ కనెక్షన్ ఇచ్చుకుందాం మనం. లాస్ట్కి అయితే స్క్రీన్ మీదకి వచ్చేసాం మనం. టాక్ ఛానల్ అంట చెప్పాను కదా, వాయిస్ అవుట్. ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది చూడండి, కిడ్స్ అని చెప్పేసి. ఇప్పుడు కిడ్స్లో ఉంది అది. కిడ్స్లో XM జల్వా అంట, స్మర్ఫ్ టీవీ. మ్యాక్సిమంలో ఉంది.
ఇట్లాంటి ఏవేవో ఇచ్చాడు, కానీ నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు ఇవి. దీంతో మనకు ఎందుకులే కానీ ఇప్పుడు హోమ్ ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేసే యాప్స్. ఫ్లెక్స్ అంటే ఎంఎక్స్ ప్లేయర్ ఒకటి ఇచ్చాడు, ప్రైమ్, జీ5, సోనీ లివ్, మీడియా యాప్స్ వచ్చేసి. ఎంటర్టైన్మెంట్ అంట ఈ ట్యాబ్. ఏమున్నాయి వీటిలో ఎంటర్టైన్మెంట్లో? ఇవేనండి. ఇంకో మాట చెప్పాలంటే మనం ఆండ్రాయిడ్ టీవీలో సెండ్ ఫైల్స్ టు టీవీ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. ఈ టీవీకి మనం మూవీస్ ఎక్కించుకోవడం కానీ ఏదైనా చేస్తాం, కానీ మనకు బ్యాడ్ లక్ ఏంటంటే ఇందులో ఆప్షన్ లేదు. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. ఇందులో బ్రౌజర్ ఇచ్చాడు. ఈ బ్రౌజర్ వచ్చేసి ఇలా ఉంది. కనీసం దీంట్లో మైక్ సిస్టమ్ కూడా లేదు. మనం వాయిస్ కమాండ్ ఏమైనా ఇద్దామంటే ఇందులో కనీసం మైక్ది కూడా బటన్ లేదు. ఈ పైన ఈ హోల్ ఉంది కదా, ఇది మనం ప్రెస్ చేస్తే అది బ్లింక్ అవుతూ ఉంటుంది. చాలా చీప్ ఓఎస్ ఇది. అది పాత జమానాలో మనం సిఆర్టీ టీవీలని పెట్టుకొని ఉత్తగా కేబుల్ కనెక్షన్ పెట్టుకొని చూస్తాం చూసారా, ఆ టైప్లో ఉంది. కాకపోతే దీంట్లో యూట్యూబ్, హాట్స్టార్, ప్రైమ్ వీడియో, జీ5 ఇలాంటివి ఒక 4 ఫీచర్లు ఎక్స్ట్రా ఉన్నాయి, అంతేగాని దానికి తప్ప ఇది ఇంకా దేనికి పనికిరాదు. దీనికి ఫ్యూచర్లో అప్డేట్లు కూడా రావు. ఇది సిస్టమ్ ఫంక్షన్, ఇది రిమోట్లా పనిచేయడానికి ఏంటో మరిది. హిస్టరీ, వీడియోస్, యాప్స్. అదండి ఈ బీపీఎల్ బ్రాండ్ అని చెప్పేసి, మన బ్రాండ్ అని చెప్పేసి పోతే నాకు గట్టిగా పడ్డది పీడ. ఇక్కడ ఆండ్రాయిడ్ అని చెప్పేసి ఆ షాప్ వాడు మోసం చేశాడు. మీరు కూడా ఇలా మోసపోవద్దని చెప్పేసి నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్. దీపావళి వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పేసి, పండగ ఫెస్టివల్ అని చెప్పేసి టీవీ తెచ్చుకుందామని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. కానీ అందులో ఇలాంటి చీప్ టీవీలు కొనుక్కొని మీరు బలి అవ్వద్దు. ఇంకో 2000 3000 పెట్టేస్తే అది ఆండ్రాయిడ్ టీవీ వస్తుంది. చూద్దాం అసలు ఇదేముందని చెప్పేసి టీవీ సరే తీసుకున్నాను. దీని మీద కంప్లీట్ రివ్యూ కేవలం మీకోసమే చేస్తున్నాను. నేను ఈ టీవీని నేను నా సిస్టమ్కి డెస్క్టాప్ లాగా వాడుకోవడం తప్ప నాకు వేరే ఇంకా యూజ్ ఏం లేదు ఈ టీవీతో. నాకు 1 2 సార్లు 3 సార్లు చూసుకొని అది ఆండ్రాయిడో కాదో తెలుసుకొని దాన్ని తీసుకోండి. ఇదే ఫీచర్లతో మీకు కోకా అనే బ్రాండ్లో 6000 7000కు వస్తుంది టీవీ. అదే వయసుతో మన రిలయన్స్ అంబానీ వాళ్ళు ఈ బ్రాండ్ని సర్వనాశనం చేసి పడేశారు ఈ ఓఎస్తో. కనీసం 6000 7000 టీవీలో ఉండే ఓఎస్ మనం ఇక్కడ 12000 13000 పెట్టి తీసుకుంటున్నాం. ఎవరిని పిచ్చోలు చేస్తున్నారు? ఇదే ఒక 2000 3000 కావాలంటే పెంచి మీ బ్రాండ్ని బట్టి మాకు క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వండి. ఆ లైవ్ టీవీ అని చెప్పేసి ఇచ్చాడు. అందులో ఒక టీవీ 9 ఛానల్ ఒకటే నాకు కనిపించింది ఇక్కడ ఫ్రీగా. మిగతా ఛానల్స్ అన్నీ వరస్ట్ ఛానల్స్. మనిషి అన్నోడు ఆ ఛానల్స్ చూడడు. ఫ్రీ అని చెప్పేసి వాడు షాప్ వాడు చెప్తే గుడ్డిగా నమ్మి వెళ్ళిపోకండి. అది ఆండ్రాయిడ్ అని చెప్పినా కానీ ఆ మాటలో మీకు పోకండి. బాక్స్ మీద ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది, లేదా పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి అన్నా ఉంటుంది. తక్కువలో వస్తుంది ఇది 32 ఇంచ్ టీవీ లేదా స్మార్ట్ టీవీ అని చెప్పేసి వాడంటే మీరు దయచేసి కొనుక్కొని మోసపోకండి. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే ఇదొక వరస్ట్ టీవీ. దీనికంటే తక్కువ రేట్లో వేరే బ్రాండ్స్ వచ్చేసి ఇన్ఫినిక్స్ అని ఇంకేదో అని వెబ్ ఓఎస్తో పాటు వదులుతున్నారు.
అవన్నా కొంచెం పర్లేదు, కానీ ఇది దానికంటే చాలా చీప్గా ఉంది. డిస్ప్లే దీన్ని చాలా బాగుంది, నేను ఒప్పుకుంటాను. స్పీకర్లు కూడా చాలా బాగున్నాయి. కానీ ఎవరికి ఉపయోగం, దేనివల్ల ఉపయోగం, దేనికి ఉపయోగం చెప్పండి? 12,000 టీవీయా? ఇంకో 1,000 వేస్తే ఎంఐ టీవీ వచ్చింది, ఆండ్రాయిడ్ టీవీ. ఫ్రీ ఛానల్ అని చెప్పేసి ఇచ్చాడు. ఒక్క ఛానల్ కూడా దీంట్లో 4 తీసుకోవడానికి మనకి రాదు. మీరు చూడొచ్చు ఇక్కడ ఏం ఛానల్స్ అండి ఇవి. మీరు వెతుక్కుంటే వెళ్ళండి. ఒక్క ఛానల్, దీనికి ముందు మళ్ళీ ఇక్కడ యాడ్ ఒకటి. ఇది అడ్వర్టైజ్మెంట్ ప్రతి ఒక్క దానికి వస్తుంది అనమాట. దేనికి ఇవి? ఏం చేసుకోవడానికి? 12,000 సర్వనాశనం అనమాట. అట్లా దీన్ని ఇక తీసుకెళ్ళి నా సిస్టమ్కి డెస్క్టాప్లో వాడుకోవడం తప్ప ఇంట్లో దేనికి పనికిరాదు. ఇది ఓన్లీ కేబుల్ కనెక్షన్ ఉంటే లేదా యూట్యూబ్ చూసేటోళ్ళు ఉంటే వాళ్ళకి తప్ప. ఇది ఒక ఫైల్ టీవీకి ఎక్కించుకోవడానికి ఒక యాప్ లేదు. సెండ్ ఫైల్స్ టు టీవీ అని చెప్పేసి ఆండ్రాయిడ్లో ఉంటుంది. దీంట్లో యాప్ లేదు, ఒక స్టోరేజ్ చూపించదు, లాగింగ్ ఒక అప్డేట్ కూడా రాదు దీనికి. సరే, ఏదైనా కానీ షాప్ వాడు ఫ్రీ ఛానల్స్ వస్తాయి లైవ్ టీవీ అని చెప్పంటే మోసపోయి తీసుకోకండి. మీరన్నీ తెలుసుకున్నాకే ఈ టీవీ మీకు సరిపోతుంది, మనకు నెట్ఫ్లిక్స్లు ఇంకా యాప్స్ ఏం అవసరం లేదు అనుకుంటే కనుక ఈ టీవీ తీసుకోవచ్చు. లేదా ఆండ్రాయిడ్ టీవీ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది చెప్తున్నా నేను, ఇదైతే ఆండ్రాయిడ్ టీవీ కాదు. ఆండ్రాయిడ్ టీవీ కాదు. డిస్ప్లే చాలా బాగుంది, సౌండ్ చాలా బాగుంది. కానీ నాకు కొంచెం బాధ అనిపించింది ఎక్కడంటే, ఆండ్రాయిడ్ అని చెప్పేసి అమ్మారు, ఇది 12,000కు వర్తబుల్ కాదు. ఇంకో అవసరమైతే బీపీఎల్ బ్రాండ్ లవర్గా ఇంకో 1,000-2,000 ఎక్స్ట్రా చెప్పినా లేదా 3,000 ఎక్స్ట్రా చెప్పినా నేను ఆ టీవీ తీసుకునేవాడిని. కానీ నాకు తీసుకొచ్చాక బాధ అనిపించింది, ఇలా అబద్ధం చెప్పేసి వీళ్ళు ఇలా అమ్మేశారని చెప్పేసి. సరే, ఏదైనా కానివ్వండి, మీరైతే జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఈ కూలీటా వాయిస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా కానీ కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓవరాల్గా ఈ టీవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2, 5కి 2 అంతే. ఇండియన్ బ్రాండ్ అని చెప్పేసి బాగా దెబ్బేసింది నాకు. సరే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఏమైనా మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.